వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక పాయింట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నానండి. ఏంటంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అంటే భారత వ్యాపార దిగ్గజాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మనం ఎన్నో వార్తలు వింటూ ఉంటాం. ఫలానా వ్యాపార దిగ్గజం ఇక్కడ కంపెనీలు ఓపెన్ చేశారు, ఇక్కడ ఉపాధి కల్పించారు. ఇవి భారతదేశంలో కూడా ఫలానా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు, ఇలా చేస్తున్నారు అని. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అవమానానికి గురయ్యాం అనుకోవాలా, లేదు ఇవి ఆరోపణలే తర్వాత తేల్తాయి అనుకోవాలా? అమెరికా పెట్టినటువంటి కేసు ఇది భారతదేశం మీద లేదు, ఒక వ్యాపారవేత్త మీద. ఏం చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇది ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది కాదు. దాదాపుగా 2014 నుంచి ఈ వార్తలు ప్రతి త్రైమాసికంలో కూడా వింటూనే ఉన్నాం. స్టాక్ మార్కెట్ కూలిపోతోందని, షేర్లు పడిపోతున్నాయని, అక్కడ వాళ్ళు స్కామ్ చేశారని, హిండెన్బర్గ్ రిపోర్ట్స్ అని, మారిషస్ అని, ఇంకోటని భారతదేశ ఎకానమీకి బూస్టప్ ఇవ్వాల్సినటువంటి ఆ పారిశ్రామిక దిగ్గజాలు పలు స్కాముల్లో ఇరుక్కుంటూ ఉండడం ఈరోజు చాలా అభ్యంతరకరం, ఆందోళనకరం కూడా. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఒక కేసు నమోదు చేశారు. భారత వ్యాపార దిగ్గజం, ప్రపంచ కుబేరుడైనటువంటి గౌతమ్ అదానికి సంబంధించిన అదానీ ఎంటర్ప్రైజెస్ మీద. దానికి ఏంటంటే భారతదేశంలో ఆయన వ్యాపారం చేసేందుకు, ఒకానొక సెక్టార్లో వ్యాపారం చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి అధికారులకి లేదంటే ఉన్నటువంటి వాళ్ళకి లంచాలు ఇచ్చారు. ఆ లంచాలు ఇచ్చి ఆ ప్రాజెక్టులు తెచ్చుకొని వాటిని చూపించి మా అమెరికాలో మా పెట్టుబడిదారుల దగ్గర 25,000 కోట్ల రూపాయల పైగా వసూలు చేశారు. ఇది ఆర్థిక నేరం, తీవ్రంగా క్షమించరాని ఆర్థిక నేరం అని చెప్పి వాళ్ళు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మరి ఇప్పుడేంటి పరిస్థితి? ఈ ఒక్కరోజు స్టాక్ మార్కెట్ చూస్తే అంటే అదానికి సంబంధించి స్టాక్ మార్కెట్లో ఈ కూలిపోవడాలు, సంపద ఆవిరైపోయిందండాలు ఇవన్నీ కూడా నార్మల్గా చూస్తున్నాం. ఒక 10 రోజుల్లో దాదాపుగా 10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది అదానికి సంబంధించినటువంటిది గతంలో. కానీ ఈ ఒక్కరోజే కేవలం కొద్ది క్షణాల్లోనే 2,60,000 కోట్ల రూపాయల సంపద సాయంత్రం 3-3:30 ఆ సమయానికి ఆవిరైపోయింది. మరి ఇప్పటిదాకా లైవ్లో ఎంత ఉంది అని చూసుకుంటూ ఉంటే అప్డేట్స్ ప్రపంచవ్యాప్తంగా అదానీ సంపద దాదాపుగా 3.5-4 లక్షల కోట్లు ఆవిరైపోయింది కేవలం ఈ ఒక్క ఎఫ్ఐఆర్ నమోదయ్యింది అన్న ఒక్క వార్తతో మాత్రమే అని చెప్పి. మొత్తం 10 ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అదానీ గ్రూప్కి సంబంధించి ప్రతి ఒక్క షేరు కూడా ఈరోజు డౌన్ఫాల్లోనే ఉండింది. చాలా భారీ నష్టమే జరిగిందని చెప్పుకోవాలి. ఇది స్టాక్ మార్కెట్ పరంగా, బిజినెస్ పరంగా ఒకటైతే, ఇక రాజకీయ పరంగా లేదు భారత్ అనేటువంటి బ్రాండ్ పరంగా చూసుకున్నప్పుడు ఈ భారతీయ వ్యాపారస్తులు అందరూ ఇంతేనా, ఇలాంటి ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ చేస్తారా అనేటువంటి ఒక చెడ్డ పేరు కూడా ఈరోజు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అట్ ద సేమ్ టైం తెలుగువారిగా తెలుగు రాష్ట్రంలో 1,750 కోట్ల రూపాయలు అధికారులకి లంచం ఇచ్చి 9,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్స్ని తీసుకోవాలి, ఇక్కడ చెయ్యాలి అనేటువంటి ప్రాజెక్టు కోసమని ఇదంతా చేశారు అని ఎఫ్బిఐ రిపోర్ట్లో పెట్టడం ఇంకా శోచనీయం. ఏం చెప్పుకోవాలి? ఇంకా ఇది అవమానం అనుకుందామా, లేదంటే అతి బరి తెగింపు అనుకుందామా, లేదు అధికారం ఇచ్చిన అహంకారం అనుకుందామా? ఇది సామాన్యుడి స్వరం. సో ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతోటి చర్చలో పాల్గొంటున్నారు సిఏ నేతి మహేశ్వరరావు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ, జూమ్ లైవ్లో అందుబాటులో ఉంటారు. అలాగే ఎకానమిస్ట్ పాపారావు గారు, అన్నప్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే స్టూడియోలో మనతో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గ్రంథాలయ కమిటీ చైర్మన్ అయినటువంటి రియాజుద్దీన్ గారు. అందరికీ నమస్కారం అండి. రియాజుద్దీన్ గారు, అదానీ, అంబానీ భారతదేశానికి 2 కళ్ళు అంటే కార్పొరేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నప్పుడు ఈ ఇద్దరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి లేదు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నా వీళ్ళకు ఉండేటువంటి ఆ ప్రివిలేజ్ కానీ అదంతా సెపరేట్. ఎవరు వీళ్ళని టచ్ చేయలేరు. ఇంకా మాట్లాడితే వీళ్ళే ప్రభుత్వాలను కూడా టచ్ చేయగలుగుతారు. ఇది సామాన్యుడి నుంచి వచ్చేటువంటి ఒక అభిప్రాయం. మరి ఈరోజు అదానీకి సంబంధించి ఇంత భారీ ఎత్తున ఆరోపణలు రావడం, ఏకంగా 2,500 కోట్లు, 2,750 కోట్ల రూపాయలు భారతదేశంలోనే 3 రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్లో లంచాలు మాత్రమే 2,750 కోట్లు ఇచ్చారు అన్నటువంటి ఆరోపణలు అమెరికాలో వచ్చాయి. దీనికి ఏం సమాధానం చెప్పుకోవాలి మనం? పవన్ గారు, 1990స్లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత మొత్తం ఎకానమీకి సెంటర్ పాయింట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఉంది. ఒకటి మొత్తం ప్రపంచ వాణిజ్యాన్ని
WTO ఎప్పుడైతే పూర్తిగా నిర్ధారించడం స్టార్ట్ అయిందో ఏ అంశమైనా ఎకానమీ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అమెరికా చుట్టే ఉంటాయి. చాలా ఆశ్చర్యం ఏంటంటే అమెరికాకు సంబంధించిన ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషను భారత దేశంలో అదాని ఆర్థిక నేరస్తున్న విషయాన్ని ప్రకటించింది. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇదే అమెరికాతోటి చట్టపట్టాలు వేసుకొని అమెరికా ఎకానమీని ఇండియన్ ఎకానమీని అనుసంధానం చేస్తూ తద్వారా మాకు వాళ్ళకు లాభాలు ఇస్తామని ప్రకటించిన ప్రధానమంత్రి గారు బేసికల్గా దీనికి వెంటనే స్పందించాల్సిన అవసరం మనకుంది. ఎందుకోసం అంటే ఇక్కడ చాలా క్లియర్గా మనం మాట్లాడుకుందాం. మనం భారతదేశంలో నెహ్రూ ఎకానమీని ఎస్టాబ్లిష్ చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము మొట్టమొదటిసారిగా మేము ఏమంటున్నామంటే పబ్లిక్ రంగాన్ని సపోర్ట్ చేస్తూ పబ్లిక్ సెక్టార్ని బలోపేతం చేస్తూ అవసరం ఉన్న దగ్గర ప్రైవేట్ సెక్టార్ని మనం అక్కడక్కడ వాడాలనే విషయం చెప్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మా నాయకుడు రాహుల్ గాంధీ క్రోనీ క్యాపిటలిజాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. కానీ 10 సంవత్సరాల కాలంలో 11 సంవత్సరాల కాలంలో చాలా క్లియర్గా కథనాలే కాదు వాస్తవాలు సాదృశ్యాలు వాస్తవ దృశ్యాలు రెండు కూడా ప్రధాని గౌరవనీయులు మోడీ గారికి అట్లాగే ఈరోజు మన వ్యాపార దిగ్గజంగా మనం అనుకుంటున్న అదాని మధ్య సంబంధాలు క్లియర్ కనబడుతూ ఉన్నాయి. మోడీ గారి సపోర్ట్ లేకుండా అదాని గారు అన్ని నిచ్చెనలు ఒకేసారి లిఫ్ట్ ద్వారా సడన్గా అక్కడికి పోయే అవకాశాలు ఉండవు. ఆయనకు ఉపయోగపడే లిఫ్టే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు. ఇక్కడ క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే FBI సాక్ష్యాలతో చెప్పింది 3 రాష్ట్రాల్లో మీరు ఇప్పుడు ఎవిడెన్స్ ఇచ్చారు లంచాల రూపంలో. అంటే తనకి ఏం కావాలంటే సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించే సందర్భాలు మనకు కనిపించాయి. బెదిరించి అదిరించి అవసరమైతే బ్లాక్మెయిల్ చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి తనకున్న వ్యాపార అవకాశాలు తీసుకునే ప్రయత్నాన్ని అదాని చేస్తున్న విషయాలు వాస్తవం. ఈరోజు అమెరికా ప్రకటించింది కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలు చేశారు. ఆ విషయాల మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా వేసి విచారణ చేపిస్తూ ఉన్నారు. మేమేమంటున్నామంటే నిజంగా ఈ విషయాలు ద్రోపడే విధంగా అమెరికా FBI సంబంధించిన ప్రకటన ఊతవిస్తూ ఉన్నది. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ దేశంలో ఆర్థిక న్యాయాన్ని ప్రజలందరికీ ఇవ్వాలనుకున్నా లేదా మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ట్రాన్స్పరెన్సీతో కూడుకున్న ఆర్థిక వ్యవస్థ నిర్మించాలనుకున్నా మొత్తం ప్రపంచంలో భారతదేశం పట్ల భారతదేశ ఎకానమీ పట్ల విశ్వాసాన్ని ప్రకటించాలన్నా అదాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు అదే విషయం చెప్పారు. అదాన్ని అరెస్ట్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వం మేము అక్రమాలకు మేము అవకాశమేమో లంచాలకు అవకాశమేమో బ్రైబ్ చేయడానికి వ్యతిరేకిస్తాం, ఇంటర్నేషనల్ కనీసం పౌడర్ వేసుకొని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఈరోజు అదాన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉండవు. ఎందుకోసం అంటే అదాని అట్లాగే మనకి అంబానీ బీచ్ పే ప్రధానిగా 11 ఏళ్ళ నుంచి వాళ్ళ మధ్య ఐక్యత నడుస్తుంది. గుజరాతీ క్యాపిటలిజం ఇదే క్రోనీ క్యాపిటలిజం. ఒకసారి మేము చాలా క్లియర్ చెప్తున్నాం. మేము ఈరోజు మొన్నదాకా నేషన్లో జాతీయంగా మేము అరిచిన అరుపులు ఏవైతున్నాయో వాటిని అణిచివేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ప్రధానంగా అమెరికాకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పింది ప్రధానం వెంటనే తక్షణం స్పందించాలి. అదాన్ని అరెస్ట్ చేయడం ద్వారా మాత్రమే భారతదేశ ఎకానమీ మీద మన ఎక్స్చేంజ్ అట్లాగే మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మీద ఒక విశ్వాసాన్ని ప్రపంచంలో మనం నెలకొల్పే అవకాశం ఉంటుంది. లేకుంటే భారతదేశం ఇట్లా జరుగుతున్నప్పుడు శ్రీలంకలో సడన్గా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ గవర్నమెంట్ ఎప్పుడైతే కుప్పగొలుతుంది అనుకున్నారో ఇన్వెస్ట్మెంట్స్ వెనుక తీసుకునేసరికి శ్రీలంక ఎకానమీ ఏమైందో మనం చూసాం, మెక్సికో ఎకానమీ ఏమైందో చూసాం. ఈరోజు కనుక అదాని పట్ల అరెస్ట్ చర్యలు లేకుంటే ఇండియన్ ఎకానమీలో ప్రమాదం అంచుల్లో ఉంది. కాబట్టి ప్రధానమంత్రి వెంటనే ఆ దిశగా పోవాలి. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆ దిశగా పోవాలి. అట్లాగే ఏ రాష్ట్రాలతో ఒప్పందాలు పెట్టుకున్నారో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఆ రాష్ట్రాల బ్రైబ్ వ్యవహారం మీద ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతున్న తర్వాత ముందు పాపారావు గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. పాపారావు గారు నమస్కారం. పాపారావు గారు వినిపిస్తోందా? ఒక నిమిషం. వినపడుతుంది. నాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు వెంటనే. థ్యాంక్ యూ. రియాజ్ గారితో నవ్వుతానే ఒక క్వశ్చన్ వేస్తున్నాను నేను. ముఖ్యమంత్రులు కూడా అంటే మరి ఒప్పందాలు చేసుకున్న రకరకాల అదాని అవినీతి పరుడా కాదా అని సరే ఆ కోర్టులో తెలుసుకుంటే సరే ఇప్పుడు అవినీతి పరుడని మీరు అరెస్ట్ చేయమంటున్నారు. సరే మరి జనరల్ గా చాలా వివాదాలు వచ్చినాయి ఆయన చుట్టూ. ఆస్ట్రేలియాలో కోల్ వివాదం వచ్చింది, కెన్యాలో వివాదాలు జరిగినాయి, కెన్యాలో వాళ్ళ పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగినట్టు కెన్యా అనుకుంటా. అలాగే శ్రీలంకలో పెద్ద గొడవలే జరిగింది దాని మీద. అలాగే బంగ్లాదేశ్ కాబట్టి చాలా వివాదాలు ఉన్నాయి. కొత్త ఇదేం కాదు ఇది. అంతకుముందు హిండెన్బర్గ్ వచ్చింది ఇదే సిరీస్ లో. అమెరికా నుంచి ఒక ప్రైవేట్ సంస్థ, అమెరికన్ గవర్నమెంటే అనుకోవాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ రంగంలోకి దిగినట్లుగా వ్యవహారం, చాలా పెద్ద వ్యవహారం. అయితే ముఖ్యమంత్రుల్ని కూడా అంటే మరి ఇప్పుడు ఆయనతో ఒప్పందాలు చేసుకుంటున్నటువంటి రాజస్థాన్ లో గెహ్లాట్ గారి గతంలో ఆయన రెడ్ కార్పెట్ వేసి ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో తిడుతున్నాడు ఆయన్ని, అక్కడ రెడ్ కార్పెట్ వేసి ఆయన పిలిచారు, పేపర్ లో వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పందాలు చేసుకుంటారు. మరి ఏంటి? అందుకని పాపారావు గారు అయితే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కూడా
తొందరపడి మనం ఎక్కువ దూరం Yes, yes. ఇప్పుడున్నటిది వెళ్ళినా గానీ అంటే ఒకటి సాగది అతిగా సాగదీస్తే వచ్చే ప్రమాదాలు కొన్ని ఉంటాయి. దేన్నైనా ఎక్కడ ఆపాలో అక్కడ ఆ పాయింట్ దగ్గర ఆపకుండా ఎక్కువ సాగదీస్తే అది వచ్చేది మన మీద కూడా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఈ పాయింట్ లోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయా, కొత్తగా ఏ ఒప్పందాలు తీసుకుంటున్నాయా అనేది వర్తమానం వదిలేద్దాం. గతంలో ఈ 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, తమిళనాడు కావచ్చు, తమిళనాడులో డిఎంకే, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ప్రతిపక్ష. అంటే ఇందాక నేను చదివింది మీకు ఎవరికైనా పంపుతాను. ఇది దీనిలో పెద్దగా హ్యాండ్స్ మారింది ఏపీలో ఒక హై లెవెల్ అఫీషియల్ తో అనేది కూడా ఒక వార్తా కథనం నడుస్తుంది, సర్క్యులేషన్. 2024 జనవరిలో జరిగిందనేది, అది ఒక హై లెవెల్ అఫీషియల్ ఉన్నాడు, ఆయనకి 1700 కోట్లు ఏదో అనేది కూడా, ఇట్లాంటి ఏదో ఉన్నాయి. ఒకటి మొత్తం నా దగ్గర ఒక లింక్ ఉంది, అది కావాలంటే ఎవరికైనా ఇస్తాను. మొత్తం రిపోర్ట్స్ వచ్చాయి FBI లో, వాళ్ళు ఏదైతే పెట్టారో నేషనల్ లెవెల్లో ఈరోజు సర్క్యులేట్ అవుతోంది. దానికి సంబంధించి కూడా డేట్స్తో సైతం క్లియర్గా చెప్తున్నారు. 2021లో జరిగినటువంటి ఒప్పందాలు ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అన్న పేరుతోటి, లేదంటే జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ అన్న దాంతో వరుసగా కథనాలన్నీ కూడా రిలీజ్ చేశారు. దీంట్లో ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది పేర్లు మాత్రమే మెన్షన్ చేయాలి, అదాని గ్రూప్ తప్ప. దావోస్ లో కలిశారనేది ఇట్లా అన్ని చెబుతున్నారు. అన్ని సరే కాసేపు పక్కన పెడితే అసలు ఈ కేసు ఏంటి? కేసులో ఏంటంటే మీకు ఆ మిస్రిప్రజెంటేషన్ అనే కాదు, ఇప్పుడు అదాని గ్రూప్ ఇక్కడ కేసు ఏంటంటే ఫ్రాడ్ అండ్ కరప్షన్ కేసు. ఇది SEC సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ పెట్టింది. అసలు వాళ్ళకి ఎందుకంటే అమెరికా వాళ్ళకి ఎందుకంటే దీంట్లో గోలంతా దానిలో ఎక్కడ ఉందంటే, ఇక్కడ వీళ్ళు కలెక్ట్ చేసిన ఒక 600-700 మిలియన్ల బాండ్లలో అదాని గ్రూప్ కలెక్ట్ చేసిన వాటిల్లో ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఒక 160-170 మిలియన్ల దాకా అమెరికాలో కలెక్ట్ చేశారు. అది మిస్రిప్రజెంటేషన్ తో, ఇన్వెస్టర్లకు మిస్రిప్రజెంటేషన్ తో కలెక్ట్ చేశారనేది ఆరోపణ. ఇన్వెస్టర్లకు వాళ్ళు సరిగ్గా రిప్రజెంట్ చేయలేదు కేసులని. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి దీనిలో ఉన్న గ్రీన్ ఎనర్జీ దానిలో వాళ్ళు లంచాలు ఇచ్చి గ్రీన్ ఎనర్జీని కొనించడానికి లంచాలు ఇచ్చారనేది, 2000 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి 2 బిలియన్ల మేరకు లాభాలు వస్తాయి 20 సంవత్సరాల మేరకు అనే దానికోసం 2,000 కోట్ల రూపాయల దాకా లంచాలు, 2,250 కోట్ల రూపాయలు మొత్తం. అంత కాదులేండి కానీ 2029, 2110 అది నేను చదివిన లెక్క. సరే, లెక్కలు ట్రాన్స్లేషన్ రూపాయి డాలర్ ఏదైనా మారుతాయి కానీ అది కాసేపు ఇవన్నీ మరీ మైన్యూట్ డీటెయిల్ అడ్డంగా రాకండి. ఆ అవసరమైన విషయాలు మాట్లాడుకుంటే మంచిది. అందుకని ఏంటంటే ఇది ఈ కేసులో ఏంటంటే అక్కడ మీకు జరిగింది ఇట్లా లంచం ఇస్తామని చెప్పి అన్నారు, కానీ అమెరికన్ పబ్లిక్ దగ్గర ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఏదో ఇస్తారు కదా బ్రోచర్ ఏదో ఒకటి, వాళ్ళకి ఒక ఇన్వెస్టర్ కి కొంత మేము ఇలా ఉన్నాం, మాది మా పరిస్థితి ఏదో ఓవరాల్ గా చెప్పుకుంటారు. ఇప్పుడు మనకైనా పబ్లిక్ ఆఫర్కి వచ్చిన వాళ్ళంతా పేపర్ లో స్టేట్మెంట్ ఇస్తారు కదా మా కంపెనీ తాలూకు వివరాలు. అట్లా ఇచ్చిన దానిలో యాంటీ కరప్షన్ క్లాస్ లాగా, యాంటీ కరప్షన్ మేము కరప్షన్ వ్యతిరేకం అన్నట్లు ఏదో సంథింగ్ ఇచ్చారనేది, కరప్షన్ లేదు దీనిలో కరప్షన్ వ్యతిరేకం అనేదో, కరప్షన్ మాట గుర్తులేదు నాకు, కానీ యాంటీ కరప్షన్ ఇది ఇచ్చారని. అది మిస్రిప్రజెంటేషనే కదా. ఓ పక్క డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి పవర్ సెల్లింగ్ అగ్రిమెంట్స్ చేసుకొని, రెండో పక్కన అమెరికన్ పబ్లిక్ మాత్రం లంచాలకు వ్యతిరేకంగా ఉన్నాం మేము అన్నట్లు రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది తీసుకున్నారు. ఇక్కడ కేసు ఇది మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది పబ్లిక్ ఇష్యూ ఆఫ్ దోస్ బాండ్స్. అమెరికన్ పబ్లిక్ కి అంటగట్టారు, లేకపోతే తప్పు చెప్పి ఇచ్చారనేది. కాబట్టి అమెరికన్ కేసులు సహజంగానే హక్కు ఉంటుంది. వాళ్ళ ప్రజల్ని కాపాడుకునే, ఇన్వెస్టర్లను కాపాడుకునే బాధ్యత సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఉంటుంది అక్కడ. కాబట్టి అది జోక్యం చేసుకుంటారు సహజంగానే. ఆ కేసు అరెస్ట్ వారెంటో లేకపోతే ఇంకోటి ఏదో అంటున్నారు. సరే, ఏదేమైనా ఇక్కడ ఏంటంటే దీనిలో చాలా ఉన్నాయి. ఇది ఎప్పుడు కేసు అసలు యాక్చువల్ గా 2021 సెప్టెంబర్ నాటి కేసు ఇది. అవును, మీకు అర్థమై ఉంటుంది కదా. 2021 సెప్టెంబర్ నాటి కేసు 2024లో నవంబర్లో ఎందుకు వచ్చింది ఆలోచించాలిగా మనం కూడా. 2024 నవంబర్ వచ్చిన దాకా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికా నిద్రపోతుందా, లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కి ఏమీ తెలియదా? ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది కూడా ట్రంప్ గెలిచిన తర్వాత ఎందుకు వచ్చింది? ఓకే, ఎలక్షన్ తర్వాతే ఇది వచ్చింది. అంటే ఏమంటారు లాజిక్, ఏమంటారు దీని మధ్యలో ఉన్నటువంటి లాజిక్? ఆగండి, లాజిక్ ఉంటే చెబుతాను ఆగండి. ఇప్పుడు ఒకటి, బిడెన్ ఏం చేశాడు, అమెరికాలో ట్రంప్ గెలిచి కమలా హ్యారిస్ అంటే డెమోక్రటిక్ పార్టీ, తన పార్టీ ఓడిపోయిన తర్వాత బిడెన్ రష్యాలో లాంగ్ రేంజ్ లో రష్యా లోపల పడేటట్లు ఆయుధాలు, లోపల కూడా రష్యా లోపల ఇంటీరియర్ భాగంలో దాడి చేయడానికి యుక్రెయిన్ ఆయుధాలు కొత్తగా ఇచ్చాడు. ఇన్నేళ్లుగా 2 ఏళ్లుగా యుద్ధం జరుగుతుంటే అట్లాంటి ఆయుధాలు అమెరికా యుక్రెయిన్కి ఇవ్వాల. ఎందుకంటే మన మీద కోపం వస్తే అట్లాంటి ఆయుధాలు ఇచ్చి, అమెరికా కనుక యుక్రెయిన్కి అట్లాంటి ఆయుధాలు ఇచ్చి యుక్రెయిన్ ఆయుధాలతో దాడి చేసి రష్యా లోపల కూడా
వాళ్ళకి ఏమన్నా వినాశనం జరిగితే వాళ్ళు మన మీద కూడా గురి పెడతారు, మనకే డేంజర్ అని చెప్పి ఇన్నాళ్ళు ఇవ్వాల అమెరికా. నాటో దేశాలు ఎవరు ఇవ్వాల. నాటోలో కూడా చేర్చుకోలేదు కదా యుక్రెయిన్ ని, ఎందుకంటే భయం. నాటోలో చేర్చుకుంటే యుక్రెయిన్ ని ఆ కోపంతో యూరోప్ మీద పడుద్దేమో, నాటో యుద్ధంలో దిగిందని చెప్పి నా యూరోప్ మీద రష్యా వస్తున్న భయంతో ఇవ్వాల. మరి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, కమలా హ్యారిస్ ఓడిపోయిన తర్వాత ఎందుకు ఇచ్చాడు ఈ ఆయుధాలు, ఎందుకు వాటిని ప్రయోగించమని ఓకే చేశాడు బిడెన్? అంటే తగాదా పెంచి వెళ్ళిపోదామని. ట్రంప్ వచ్చి ఏం చెబుతున్నాడు, నేను ఈ వివాదాన్ని తగ్గిస్తాను, కేసు పరిష్కారం చేస్తానని చెబుతున్నాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని చెబుతున్నాడు. అది ఆకుండా ఉండాలంటే తగాదా పెంచి రష్యా సైడ్ బాగా కోపం వచ్చినట్టు చేయడం కోసం చేస్తున్నాడా బిడెన్? లేకపోతే ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం? రెండేళ్ల పాటు వెనకంజి వేసిన వాడు ఈ నిర్ణయం ఇప్పుడు ఏంటి? రెండోది, ఇక్కడ మన ఇండియాకి వస్తే మోడీ గారు ట్రంప్ స్నేహితులు. నేనేం ట్రంప్ అనుకూలం కాదు, ట్రంప్ నేను పూర్తిగా వ్యతిరేకం, ఐ డోంట్ మైండ్ ఇట్. అదేలేండి. అయితే మోడీ గారు ట్రంప్ స్నేహితులు. మొన్న ట్రంప్ గెలవగానే మోడీ నా స్నేహితులు గెలిచాడని మెసేజ్ పంపాడు. అందుకని మోడీ గారికి అదాని సన్నిహితుడు కాబట్టి ఈ విషయంలో ఏమన్నా 2021లో నుంచి ఒక కేసు బయటికి తీసి, అది నిజమా అబద్ధం ఆ చర్చ, ఇంకో చర్చ, అది డిఫరెంట్ కేసు. అదొక కేసు ఉంది, చర్చ జరుగుతుంది, దాని మీద మనం చర్చించాల్సిందే. అదాని మీద ఇంతకు ముందే చాలా గొడవలు ఉన్నాయి, ఆయనే అంత క్లీన్ గా ఉన్నట్టు ఏం కనపడదు పైకి అయితే మాత్రం అందరికి. కానీ ఇప్పుడు ఈ కేసు వచ్చిందంటే ఓడిపోగానే అదాని, అది కూడా మోడీ అండ్ ట్రంప్ స్నేహితులైన క్రమంలో ఈ కేసు వచ్చిందంటే వాట్ ఈస్ హీ ట్రైయింగ్ టు డూ? అది కొంచెం ఈ ప్రశ్న. అంతేగాని నేను అదానికి క్లీన్ చిట్ ఇవ్వాలని నేనేమంటాను. బట్ మనం కూడా ఆలోచించాలి, అసలు వీళ్ళు ఆడే రాజకీయ చదరంగంలో మనం ఎందుకు ఫాలో అవ్వాలని కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ ఇదే పాయింట్ నాకు వస్తుంది పాపారావు గారు, ఇదే పాయింట్ నాకు వస్తుంది. అంటే నేను ఒక ఎకనామిక్స్ విద్యార్థిగా, కామర్స్ విద్యార్థిగా చదువుకున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు ఎవరు అన్నప్పుడు టాటా, బిర్లా, లేదంటే మనకి రిలయన్స్, ఇలాంటివి మాకు చెప్పి చదివించే వాళ్ళు తప్పితే ఏ రోజు కూడా అదాని అనేటువంటిది ఒకటి ఉంది అనేది బిఫోర్ 2014 ఎక్కడ నేనైతే వినలేదు. తరాలు మారుతున్నాయి, కొత్త వాళ్ళు వస్తారు, కానీ తప్పులేదు గురించి కదా ప్రశ్న ఏంటంటే కొత్త వాళ్ళు తప్పులేదు. కొత్త వాళ్ళు రావాలి, ఎదగాలి కాదు కదా ఇది. 2-4 జనరేషన్ల బ్యాక్ వాళ్ళు వచ్చారు, తర్వాత జనరేషన్ వచ్చినాయి, కొత్త వాళ్ళు పుట్టుకొచ్చారు. కానీ వాళ్ళందరి గురించి ప్రశ్నలు రాని అదాని గురించి ఎందుకు వస్తున్నాయి? చాలా మంది అదే ప్రశ్న. ఇక్కడ కేవలం అదాని గురించి ప్రశ్న మాత్రమే కాదు, ఎందుకంటే ఇవాళ రీసెర్చ్ చేసుకున్నప్పుడు అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నప్పుడు ఫస్ట్ ప్రశ్న ఇది వచ్చింది, అసలు అదాని ఎవరు అన్నటువంటిది. 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఏ ఇండస్ట్రీ చూసినా వినిపించినటువంటి ఒకే ఒక్క పేరు అదాని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రీ. దానికి అడిషనల్ గా కొన్ని వివరాలు కూడా చెప్పాలంటే, కొన్ని చోట్ల నేను చదివిన దానిలో హీస్ ఏ హై స్కూల్ డ్రాప్ అవుట్, 62 ఏళ్ల వయసు, హై స్కూల్ డ్రాప్ అవుట్. 1988లో కమోడిటీస్ ట్రేడర్ గా బిగిన్ అయ్యాడు ఆయన. చాలా చిన్న స్థాయిలో మధ్యతరగతి కుటుంబం, తప్పేం కాదు అదా. మరి చాలా మంది చాలా కింద నుంచి వచ్చి అది తప్పను నేను. కానీ మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి, అదానీలకు ఉంటాయి, జాబులు సరే కదా అన్ని. అంటే ఎల్లకాలం చాలా ర్యాపిడ్, అంటే పెరుగుడు విరుగుడు కొరకే అన్నట్లు అవుతుంది. విపరీతంగా అంత వేగంగా పెరిగింది అట్లాగే పడిపోద్ది అనేది మనం వింటున్నాం కదా. పడిపోయిందని నేను చెప్పడం లేదు, అయితే ఇందులో ప్రజా ప్రయోజనాలు కూడా ఉన్నాయి, మెయిన్ గా ప్రజా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఇన్వెస్టర్లు ఇది కేవలం ఇన్వెస్టర్ల కేసే కాదు, దీన్ని ఇన్వెస్టర్లకే పరిమితం చేస్తే కష్టం. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థలో ఆయన పెద్ద పాత్ర ఈ రోజు. అందుకని మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ, భారత ప్రజానీకానికి సంబంధించిన వ్యవహారం ఇది. దాని సందేహం లేదు దానిలో. ఇది ఇన్వెస్టర్లు, ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి అదాని గ్రూప్ లో వాళ్ళ సమస్య కాదు, అది కేవలం మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి సమస్య. దీని గురించి ఆలోచించాల్సిందే. అయితే అంత మాత్రాన మనం నిందారోపణ వాళ్ళు ఇప్పుడు అమెరికా పట్ల కూడా నాకేం వ్యతిరేకత లేదు. అమెరికా ఇట్లాంటివి సహజంగానే, మనమైనా ఎవరైనా బయట వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ప్రశ్నిస్తాం, వాళ్ళు చేస్తున్నారు. కెనడాలో దాక్కున్నారు టెర్రరిస్టులు, సిక్ టెర్రరిస్టులను కలుస్తానని, దాని విషయంలో వాళ్ళ విషయంలో మనం ప్రశ్నిస్తున్నాం. చంపుతున్నారా లేదా అనేది వాడు కెనడా వాడు ఆరోపణ ఏదో చేస్తాడు, ప్రశ్నిస్తున్నాగా. అలాగే వాళ్ళు కూడా మన దగ్గరే ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించేది ప్రశ్నించవచ్చు, కానీ దానికి ఆధారం. కానీ ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆ ప్రశ్న అనేది ప్రశ్న. ఇది ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అంశం. ఇప్పుడే ఎందుకు వాళ్ళకి ఏమన్నా ఏంటండి ఇప్పుడే ఎందుకు వస్తుంది అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, నేషనల్ లెవెల్లో కావచ్చు. నిద్రపోతుందా SEC, DOJ డిపార్ట్మెంట్? అయ్యి కాదు, వాళ్ళంత తొందరగా నిద్రపోరు, వాళ్ళు చాలా అలర్ట్ గానే ఉంటారు. నిద్రపోలా, దొంగ నిద్ర చూస్తున్నారు. అట్లా ఈ రోజు దాన్ని బయటికి తీయాలనుకున్నారో తీశారో, మరి లేకపోతే అసలు అది ఉందో లేదో ఏంటనేది. అంటే ఇక్కడ బిడెన్ దిగైపోయే ముందు సాధ్యమైనన్ని ఇబ్బందులు పెట్టి, లేకపోతే ట్రంప్ మాటలు నేను మళ్ళీ చెబుతున్నా, ట్రంప్ పట్ల నాకు ఏ ప్రేమ లేదు. ట్రంప్ పట్ల అతను ధనవంతుల మనిషి, పూర్తిగా ధనవంతులకి అనుకూలమైన వాడు, అతని పట్ల నాకు ఏ ప్రేమ లేదు. కానీ ట్రంప్ అంటే ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన వాళ్ళకి ప్రజాస్వామ్యయుతంగా అధికారం అప్పచెప్పుకోవాలిగా. ట్రంప్ ఆ రోజు జనవరి 6వ తారీఖు ఓడిపోయిన తర్వాత దాడులు చేయించాడనేగా వైట్ హౌస్ వాటి మీద ఎంత ఆ రోజు
చాలా పెద్ద పెద్ద కేసులు అయింది. అది ఆయనేమో దాడులు చేయించాడు, నువ్వేమో ముచ్చులాగా ఇట్లాంటివి గెలిచిపోతున్నావా ఆయన ఓపెన్ గా అయితే ఇక్కడ ఒక పాయింట్ పాపారావు గారికి చెప్పండి. అంటే సరే ట్రంప్ డబ్బున్న వాళ్ళ మనిషి ఇంకోటి అనేది పక్కన పెడితే, ముఖ్యంగా అమెరికన్స్కి వాళ్ళ ప్రెసిడెంట్స్ ఎవరున్నా ఏం చేసినా కానీ అమెరికన్ సిటిజన్స్కి వాళ్ళ హక్కుల కోసం మాత్రమే ముందు అక్కడ నించుంటారు. సో ఇక్కడ ప్రధానంగా వచ్చిన ఆరోపణ ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు, అమెరికన్ ఎక్స్క్లూజివ్నెస్ వాళ్ళు ఫీల్ అవుతారు. భారతదేశంలో మీరు ఏ వ్యాపారాలైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మీరు అక్కడ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ చేస్తారా లేదు పర్ఫెక్షన్తో చేస్తారా మాకు అనవసరం. కానీ మీరు తీసుకొచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మా అమెరికన్ సిటిజన్స్కి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు అన్న ఒక్క బేస్ మీద మాత్రమే ఈరోజు ఈ కేసు పుట్టప్ అయింది. అది సరే, ఎవరైనా అంతే కదా, బయట ఎవడో దేశంలో ఎవడేదో చేసుకుంటే మనం ఏం చేయగలం? కరెక్ట్, చేసుకుంటే మనం అది దాని గురించి కాదు. నేను అనేది ఏంటంటే అమెరికన్ ఎక్సెప్షనలిజం అనేది ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అదే రైట్ అనుకుంటారు. అది పక్కన పెట్టేస్తే ఆ కేసు అనేది అమెరికాలో నమోదైంది అనేది ఒక విషయం పక్కన పెడితే, దాని రిపర్కషన్స్ అనేవి ఇండియాలో ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు చూడాలి. ఇన్వెస్టర్లు రియాక్ట్ అవుతున్నారు. పబ్లిక్ కి కూడా సమస్యలు చాలా పెరిగినాయి సార్. ఈ మధ్య ధరలు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది. ఈ సమస్యల మధ్యలో అదీను మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ పెరిగింది. యూట్యూబ్ ఛానల్స్ చూసినా కానీ యూట్యూబ్ ఇట్లాంటివి ఇప్పుడు ఈ వీడియో పెట్టండి, ఇది పెడతారు కదా మీరు, రేపు పొద్దున అప్లోడ్ చేస్తారు, ఇది ఎంతమంది చూస్తారో చూద్దాం. ఐ డౌట్ పెద్ద ఎక్కువ చూడరు. అదే మీరు ఏ స్టార్ స్కామ్, ఏ స్టార్ తాలూకు సినిమా స్టార్ తాలూకు స్కామ్ గంటల్లోనే వేలల్లో దాటిపోయి అది లక్ష చేరుకునేది అంత వేగంగా. అంటే జనాలు కూడా ప్రస్తుతం అందుకని ఇప్పుడు జనాలని విమర్శించడానికి కాదు కానీ జనాలు ఎస్కేప్ కోసం కానీ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో కానీ ఒక భ్రమలో బతుకుతున్నారు. వాళ్ళ చుట్టూ ఒక బుడగ పెట్టుకొని, బుడగ అంటే జస్ట్ భ్రమ కూడిన భ్రమ అనే ప్రపంచంలో బతుకుతున్న జనాలని మనం ఇప్పటికిప్పుడు ఈ వీడియోలు చూడమంటే ఎందుకు చూడరు. అంటే దీనికి ఎంతది జనాల్ని మనం కాపాడటం అనేది మా చేతిలో లేదు సార్. వాళ్ళ కష్టాలు వచ్చి వాళ్ళకి డెఫినెట్ గా సార్ ఎక్కడో కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి రైతుకి అదానితో సంబంధం లేదు. నాకు తెలిసినంత వరకు ఎవరెవరిని కాపాడలేరు. ఎవరు కళ్ళు తెరుచుకుంటే వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళు కాపాడుకోవడానికి నలుగురితో కలవటం తప్పితే మనం 1000 ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన్ని ఎవరు మారరు, జరగవు. ఏంటంటే జస్ట్ మనం చెప్పాలి కాబట్టి మనం బాధ్యతగా చెబుతున్నాం విధిగా. వాడి కష్టం వచ్చినప్పుడైనా కనీసం సెగదగిలినప్పుడైనా కళ్ళు తెరిస్తే మనల్ని వింటాడు. మళ్ళీ అప్పుడు మనకి వెనక్కిపోయి అయ్యో అప్పుడే ఆయన చెప్పాడు కదా, లేకపోతే వీళ్ళు చెప్పారు కదా, రియాజ్ గారు వాళ్ళు చెప్పారు కదా వింటాడని తప్పితే ఇప్పుడు ఈ రోజు మనం చెప్తే ఏదో అంతా మారిపోతుంది అనేది ఏం లేదు. ఎందుకంటే మనం చెప్పింది మనం కూడా వాళ్ళలో మనుషులే కదా, మనం ఎక్కువని ఎందుకు అనుకోవాలి, వాళ్ళైనా పోరా అంటారు అంతే. సో రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు అదానిని అరెస్ట్ చేయాలి అని, మోడీని కూడా అరెస్ట్ చేయాలంటున్నారు ఆయన. దాని మీద మీ కామెంట్? అదే మన సార్ అంటున్నారుగా అందరు ముఖ్యమంత్రులు అరెస్ట్ చేయాలని, అలాగే ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా ఆలోచించుకుంటే మంచిది, ఏ ముఖ్యమంత్రులు కావాలి. ఓకే రియాజ్ గారు ఈ కామెంట్ కి మీ ప్రతిస్పందన? ఇక్కడ 2 విషయాలండి. ఇక్కడ మనం విషయాన్ని సైడ్ ట్రాక్ కాకుండా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే బేసికల్గా భారతదేశంలో క్రోనీ క్యాపిటలిజాన్ని మనం విపరీతంగా పెంచడం వల్ల ఏం అర్థం జరగబోతుందో ఇప్పుడు అదాని ఎగ్జాంపుల్గా కనబడతా ఉంది. అంటే షేర్ మార్కెట్ అంటే అదాని మొత్తం భారతదేశ ఎకానమీ అంటే జనరల్ ఎకానమీకి మన బయట రిఫ్లెక్ట్గా కనబడేది షేర్ మార్కెట్ కనబడుతూ ఉంటుంది. అంటే ఒక్కసారి అదానికి సంబంధించిన ఆరోపణ రాగానే షేర్ మార్కెట్ సడన్గా పడిపోవడం, అదాని ఇన్వెస్ట్మెంట్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో షేర్ మార్కెట్ అమాంతం లేవడం, అంటే మొత్తం ఎకానమీని అంతా కూడా ఒక వ్యక్తితో 2 వ్యక్తులు డిటర్మైన్ చేసే ఆర్థిక వ్యవస్థ అనేది చాలా డేంజరస్ సార్. మీరు ఎకానమిస్టే, మీరు ఎకానమీ చదువుకున్నట్టుగా చెప్పారు. పాపారావు గారు కూడా సీనియర్ ఎకానమిస్ట్, వాళ్ళ దగ్గర నుంచి మేము పాఠాలు నేర్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈజ్ ఎల్డర్ టు అస్, వి రెస్పెక్ట్ హిమ్ ఏ లాట్. అదే నేపథ్యంలో ఇక్కడ మనం చేస్తున్న అంశం ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పదే ఏం చెప్తున్నారు అంటే, దేశ ఆర్థిక వ్యవస్థ అంతా ఒకరి చేతుల్లో 2 చేతుల్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఒకరిద్దరు మునిగితే మొత్తం దేశం మొత్తం మునిగిపోయే పరిస్థితి. పోనీ ఆ ఒకరిద్దరు తేలితే దేశం బాగుపడే పరిస్థితి లేదు కదా. ఎందుకోసం అంటే అంతకుముందు టాటా కంపెనీ కానీ బిర్లా కంపెనీస్ కానీ కొంత మనకు వెల్ఫేర్ ఎకానమీ ఉండేది. అంటే వాళ్ళు బేసికల్గా సంపాదించే సంపాదనలో కొంత దేశం కోసమో లేదా ఏదైనా స్వచ్ఛత కార్యక్రమాలు ఏదో ప్రజలకు ఏదైనా ఇబ్బందులు అయినప్పుడు సహాయం చేసే దృక్పథంతో ఉండేది. అందుకోసమే టాటా మన రీసెంట్గా రతన్ టాటా చనిపోయిన తర్వాత ప్రజల్లో నుంచి ఎంత సానుభూతి అయింది. చాలామంది డీపీలు పెట్టుకున్నారు. నేను కూడా ఆశ్చర్యపోయినాను. అంటే జనరల్గా ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వ్యక్తి కాదు, అంటే పొలిటీషియన్ కాదు, సైంటిస్ట్ కాదు, ఒక ఎకనామిస్ట్ లేదా అతను ఒక బేసికల్గా అతను ఒక బిజినెస్ మ్యాన్. కానీ ప్రజలు అతని చావును మన ఇంట్లో ఏదో జరిగిందన్న ఫీలింగ్ వ్యక్తం చేశారు. కారణం ఏంటంటే ఆయన ఒక ఏం ఉంది, బిజినెస్లో డబ్బులు సంపాదించినా కూడా వెల్ఫేరిజం అనే ఒక ఏంతో పోయినాడు. అమర్త్య సేన్ చెప్పినట్టుగా, అమర్త్య సేన్ నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే ఏంటి, క్యాపిటలిజం అనివార్యమైనప్పుడు, క్యాపిటలిజాన్ని మనం వద్దనుకునే పరిస్థితులు లేనప్పుడు కనీసం క్యాపిటలిజం ద్వారా వచ్చిన డబ్బుల్ని సొసైటీ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టమని చెప్పినాడు ఆయన. అది యూరోప్లో కొత్త కాన్సెప్ట్ కనపడేది, నోబెల్ ప్రైజ్ వచ్చింది. కానీ
అదానికి సంబంధించిన ఆస్తులు కానీ ఆస్తుల సంపాదనలో ఎప్పుడైనా అదాని ఈ చారిటీ కోసం ఖర్చు పెట్టాడు, అదాని ఈ సంస్థ కోసం ఖర్చు పెట్టాడు, ప్రజలకు ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఉన్న సందర్భాలు తక్కువ. వాళ్ళు పదే పదే పాపారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తున్నారు. ఆయన ఒక అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు సాయం ప్రకటించినప్పుడు రిజెక్ట్ చేసే అవకాశం ఉండదు. కానీ మొత్తం ఎకానమీని మేము మొత్తం అదాని ఎకానమీ ప్రమోట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వాలు లేవు. నేనేమంటున్నానంటే లెట్ వీ హ్యావ్ ఎంక్వైరీ. ఇప్పుడు జేపీసీ ఎంక్వైరీ చేస్తుంది కదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ. నిజాలు బయటకు రావడం మంచిదే కదా ప్రజలకు. అది ఏ పార్టీకైనా కూడా రేపు ఏమైందంటే క్రోనీ క్యాపిటలిజాన్ని ఎంకరేజ్ చేయకుండా ఆపుతాం కదా. కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫికల్గా మేము క్రోనీ క్యాపిటలిజాన్ని వ్యతిరేకిస్తున్నాం, అది మేము చాలా సందర్భంలో చెప్పుకుంటూ వస్తున్నాం. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిమితులు కూడా పాపారావు లాంటి పెద్దలు అర్థం చేసుకుంటే మంచిది. చర్చ అటువైపు తీసుకుపోవట్లేదు. నా చర్చ ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకొని అదానీ అంబానీ బేస్డ్ ఎకానమీ నిర్మించడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా సందర్భంలో వాళ్ళ మీద దెబ్బపడ్డప్పుడు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థతో కుదేలవుతున్నది కదా, అది సరైన సందర్భం కాదు. కాబట్టి ప్రధానమంత్రి గారు చాలా సందర్భాల్లో ఆయన సపరేట్ ప్లేన్లో అదానీ ఆయన దగ్గర కలిసి ప్రయాణం చేసింది కానీ, ఆయన విదేశీ పర్యటనలప్పుడు ఈయన తీసుకొని పోయి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఒప్పందాలు చేర్చుకోవడం కానీ ప్రత్యక్షంగా చూసాం కదా. కేంద్రంలో అధికారంలో కదా సార్, నేపాల్లో కూడా ప్రాజెక్ట్ ఒకటి, శ్రీలంకలో కూడా అదే కదా. శ్రీలంకన్ ఆర్థిక మంత్రి కూడా దీన్ని ఆరోపించారు కదా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఒప్పందాల్లో మోడీ ఎట్లా వాళ్ళ ప్రెసిడెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఆరోపించాడు. అది కొత్త ఆరోపణ కాదు కదా. మారిషస్ రిపోర్ట్లో కూడా అది ఉంది కదా, అట్లా హిడెన్బర్గ్ రిపోర్ట్ కూడా అది ఉంది కదా. ఇప్పుడు మనం అంటున్నది ఏంటంటే ఈరోజు అమెరికా ఆరోపణ చేసింది. సరే, జనరల్గా ప్రపంచంలో విదేశీ విధానం అంటే మనకి ఫారిన్ పాలసీ ఏ దేశం ఎట్లా ఫ్రేమ్ చేసుకుంటుందంటే నేషనల్ ఇంట్రెస్ట్లకు ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఇండియా అయినా వేరే దేశం అయినా. కానీ అమెరికా సహజంగా తన నేషనల్ ఇంట్రెస్ట్లకు అనుగుణంగానే ఉంటుంది. కానీ అమెరికాకున్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే తన నేషనల్ ఇంట్రెస్ట్ కోసం ఏదైనా పనంగా పెట్టేది సిద్ధంగా ఉంటుంది. అవసరం దాడులు చేస్తుంది, దగ్గర తీస్తే ఏమైనా చేస్తుంది. ఎందుకంటే అమెరికా కూడా సెల్ఫిష్ నేచర్ వేరే ప్రపంచంలో ఎక్కడ కనిపించదు. పుతిన్తో దోస్తాన్ చేసింది. ఈరోజు ఉక్రెయిన్కు ఆయుధాలు సప్లై చేసే ప్రయత్నం చేయాలి. ఉక్రెయిన్ ఓడిపోద్దని అనుకున్నప్పుడు మన పుతిన్ దగ్గర తీసుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతుంది. దట్ ఈస్ అమెరికా. ఓకే, ఇక్కడ నేనేమంటున్నాను సార్, మన ఎకానమీని ఒకప్పుడు సస్టైనబుల్ ఎకానమీగా ఉండే మన వ్యవస్థ ఈరోజు సడన్గా ఒకరిద్దరు చేతుల్లోకి ఎందుకు పోయింది? దాని వెనుక కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు లేరా? కానీ ఈరోజు అమెరికా ఏ విషయాలు అయితే సాక్ష్యాలతో చెప్పిందో దాని ఎంక్వైరీ జరగాలి కదా. నిజంగా అదాని కనుక దోషులని తెలిస్తే అరెస్ట్ జరగాలి కదా. అది క్లియర్గా కనబడుతుంది కాబట్టి అదాని అరెస్ట్ చేయమని చెప్తున్నాం. అదాని అరెస్ట్ చేయకుండా ప్రధానమంత్రి గారు కనుక ఉపేక్షిస్తే ప్రధానమంత్రి కూడా దాల్మే కుచ్ కాల. దీనికి అనుగుణంగా ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. అంటే పదే ఆరోపణలు ఈ రోజు కాదు, ఐ హ్యావ్ రిపోర్ట్స్. ఇది 14 జనవరి 2021 సుచేత దలాల్ అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ వేసినటువంటి ట్వీట్. సెబీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అదాని 3 కంపెనీలు ఈ మారిషస్లోనో లేదంటే ఈ డొల్ల కంపెనీలు ఏవైతే ఉంటాయో చైన్ కంపెనీస్ అవి పెట్టి చేశారు అని. అలాగే 9 లక్షల కోట్లు కేవలం 9 రోజుల్లోనే కోల్పోయిన అదాని అని చెప్పి హిండెన్బర్గ్ రిపోర్ట్కి సంబంధించి. బిఫోర్ దట్ చూసినప్పుడు అసలు అదాని అనేవారు ఎక్కడ, ఇలా చాలా వస్తున్నాయి. సో వీటన్నిటికి సమాధానం మనం బ్రేక్ తర్వాత తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. సో మనతోటి ప్రస్తుతం అన్నపరెడ్డి గారు అలాగే నేతి మహేష్ గారు, స్టూడియోలో రియాజుద్దీన్ గారు ఉన్నారు. మహేష్ గారు, సో ఇందాక దాకా జాతీయ అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించి అదాని ప్రకంపనలు ఏంటి అనే దాని మీద డిస్కషన్ నడిచింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తీసుకున్నప్పుడు లేదంటే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 2500 చిల్లర కోట్లు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 1750 కోట్లు అధికారులకి లంచాలు ఇచ్చి ఈ 9000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు కానీ ఆ ప్రాజెక్టులు కానీ వీళ్ళు చేజెక్కించుకున్నారు. దీన్ని చూపించే అక్కడ అమెరికాలో $2 బిలియన్ లాభం మనకు వస్తుంది అని చెప్పి 25,000 కోట్ల రూపాయలు అక్కడ వసూలు చేశారు అన్నది ప్రధాన ఆరోపణ. సో ఇక్కడ ఎవరు ఆ అధికారులు? 1750 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు. మామూలుగా చూస్తాం ఎంఆర్ఓలు డిఓలు వీళ్ళు 10,000 లేదంటే 1,00,000 5 లక్షల లంచాలు తీసుకున్నారని మనకి వస్తూ ఉంటాయి కేసులు. కానీ 1750 కోట్ల రూపాయలు ఒక కార్పొరేట్ కంపెనీ అధిపతి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు లంచాలు ఇచ్చి ఈ కార్పొరేషన్కి సంబంధించి గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అన్న పేరుతోటి ప్రాజెక్టులు తీసుకున్నారంటే దీన్ని ఏ విధంగా చూడాలి? నమస్కారం. ఇక్కడ ఇందాక పెద్దలు మాట్లాడిందంతా కూడా చూశాను. ఇక హిండెన్బర్గ్ రిపోర్ట్ మీద క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తిగా, ఎందుకంటే ఇందాక మీరు చాలామంది ఉన్నారు వ్యాపారస్తులు వేరు, ఇలాంటి డెకాయిట్స్ వేరు, ఇలా భాష వాడుతున్నారు. ఎందుకంటే వ్యాపారస్తులు ఎప్పుడు కూడా వ్యాపారం చేస్తారు, ఆర్గానిక్ లీడర్స్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు మెట్టు వ్యాపారం చేసుకోవడానికి ఎదగడానికి చాలా టైం పడతారు.
సో వీళ్ళు వచ్చేకి వీళ్ళు వ్యాపారంగా చేసేది, మన తెలుగు భాషలో చెప్పాలంటే ప్రత్యాపారం. అంటే నేను చెప్పింది కాదు, హిండన్బర్గ్ రిపోర్ట్లో చెప్పారు. 6,500 పైగా మనీ ఇన్ మనీ అవుట్ కేసులు ఉన్నాయని చెప్పారు విత్ ఆధారాలతో. హిండన్బర్గ్ రిపోర్ట్లో విత్ ఆధారాలతో చూపించిన పరిస్థితి ఉంది. ఆ రోజు వీళ్ళు చెప్పినా కూడా ఇండియాలో ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఎలా అంటే, సో ఇది దేశం మీద కుట్ర, వాళ్ళ కుట్ర, వీళ్ళ కుట్ర అనేది తెలివితేటలు బాగా దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించిన పరిస్థితి ఆ రోజు మనం చూస్తే అర్థమవుతుంది. అంటే ఇంత కరప్షన్కి రీజన్ దేశంలో ముఖ్యంగా రాజకీయాలు ఇంత పొంతులు దొక్కడానికి ముఖ్య కారణం గౌతమ్ అదానీ అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇతను సంపాదించిన మనీతో ఇతని పాటికి ఇతను గమ్ముగా ఉండిపోయినా ఇతని మీద ఇంత వ్యతిరేకత, ఇంత మీద మాట్లాడాల్సిన అవసరం మాలాంటి వాళ్ళు కూడా ఉండేది కాదు. అంటే కరప్షన్ అనేది కామన్. ఇతను ఒక ప్రజాస్వామ్యాన్ని చంపే ప్రక్రియలో ఉన్నాడు. అంటే చెప్పాలంటే ఇతను చెప్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే డిసైడ్ అయిపోతుంది, ఇతను చెప్తే ఏ పార్టీకి గెలవాలంటే డిసైడ్ అయిపోతుంది, ఇతను చెప్తే ఏ పార్టీ దేశంలో అధికారంలో రావాలనేది డిసైడ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కూడా మాట్లాడాలనుకుంటున్నాం. ఇక్కడ దీంట్లో మనం చూసుకుంటే సో 1000 దున్నలు తిన్న రాబందు ఒక గాలివానికి ఎగిరిపోయినట్లు సో ఇతని పాపాలన్నీ కూడా ఇక్కడ యుఎస్లో దొరికిందనేది మనకి ఇక్కడ ఈ రిపోర్ట్ చూస్తే మనకు అర్థం అవుతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈ రిపోర్ట్లో జనరల్గా ఫారిన్ కరప్షన్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ అనే యుఎస్ గవర్నమెంట్ ఏంటంటే ఒక యాక్ట్ పాస్ చేసిందంటే యుఎస్లో ఉన్న ఎవరైనా పారిశ్రామికవేత్త వేరే దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక క్లాజ్ ఉంటుంది. అంటే అక్కడ నేను బ్రైబ్ ద్వారా ప్రాజెక్ట్ తెచ్చుకోలేదు, బ్రైబ్ ఇచ్చిన పరిస్థితి లేకుండా ఉన్నానని క్లాజ్ తోటి ఉండాలి. ఒకవేళ అది వైలేట్ అయితే అక్కడున్న వాళ్ళతో పాటు ఇక్కడ ఎవరైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏదైతే ఉన్నాయో వీళ్ళు కూడా ఆ చట్టం కిందకు వస్తారో, వీళ్ళు కూడా కేసుకు అర్హులు అన్న దాని మీద ఆ చట్టం సో ఉంది. దాని ప్రకారమే ఇతను దొరికాడు అనేది ఇక్కడ మనకి ఆధారాలు చూస్తే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే సో ఇక్కడ మారిషస్ నుంచి ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఆ కంపెనీ యుఎస్ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యి యుఎస్ స్టాక్ మార్కెట్ ద్వారా అక్కడ ఈ కాంట్రాక్ట్లు ఇవన్నీ ఇండియాలో గ్రీన్ ఎనర్జీ తాలూకు కాంట్రాక్ట్లు అన్నీ కూడా సో బ్రైబ్ ఇచ్చి వీటి తాలూకు కాంట్రాక్ట్లు తెచ్చి వీటిని అక్కడ మార్కెట్లో చూపించి అక్కడ ఫండ్ రైజ్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఇంచుమించు 175 సో మిలియన్ల దాకా ఫండ్ రైజ్ చేశారు యుఎస్ మార్కెట్లో. ఇది ఇక్కడ 3 కేసుల్లో ఇతను ఇరుక్కున్న పరిస్థితి. ఒకటి వచ్చేకి ఫారిన్ కరప్షన్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద, రెండోది వచ్చేకి సెక్ కింద. ఎందుకంటే సెక్లో లిస్ట్ అయినప్పుడు మన ఏడిఆర్లో ఏమన్నా లిస్ట్ అయినప్పుడు అక్కడ నామ్స్ ప్రకారం ఈ డేటా అంతా కూడా కరెక్టు, సో అన్ని డైరెక్టర్ సైన్ చేసే పరిస్థితి ఉంటుంది. మూడో కేసు ఈయన ఇరుక్కుంది ఏంటంటే ఇది 2021 ప్రాంతంలో వస్తే ఇక్కడ ఇండియాలో మేనేజ్ చేసినట్టు, ఇక్కడ మన అధికారులు మేనేజ్ చేసినట్టు, డబ్బుతో మేనేజ్ చేసినట్టు వాళ్ళని కూడా మేనేజ్ చేయబోయడం కాబట్టి ఆ ప్రూఫ్ కూడా ఆ రికార్డు కూడా ఉంది. కాబట్టి మూడో కేసులో ఇతను కూడా ఇరుక్కునే పరిస్థితి. 3 కేసులు దొరికి అడ్డంగా బుక్ అయిన పరిస్థితి ఇక్కడ చెప్పాలంటే. ఇక్కడ లెజిటిమేట్గా ప్రూఫ్ ఉంటేనే, ఎందుకంటే ఫారిన్ కరప్షన్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం చట్టంలో ఇది ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అవుట్ సైడ్ కంట్రీలో అడ్డీలు ఉందని అక్కడ పారిశ్రామికవేత్తలు అడిగితే ఈ కేసు కింద ఎప్పుడు బుక్ చేస్తారంటే ప్రూఫ్ అయితేనే, అంటే రుజువు అయితేనే కేసు కిందకి బుక్ చేసే పరిస్థితి. కాబట్టి అందువల్ల ఇన్ని రోజులు తీసుకొని ఈ రోజు దాని మీద అక్కడ బుక్ చేసిన పరిస్థితి. ఇక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇండియాలో ఈ ప్రాజెక్ట్ వల్ల మాకు 20,000 కోట్ల వరకు లాభం వస్తుందంటే ఆ 20,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ లేదా దేశంలో ఉన్న ఈ కంపెనీలు అన్నిటి తాలూకా డబ్బుని మన పబ్లిక్ డబ్బుని సో అదానికి వెళ్ళే పరిస్థితి. ఇది పెద్ద స్కామ్ అనుకోవాలంటే 20,000 కోట్ల స్కామ్. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, అలాగే ఒరిస్సా ఉంది, తమిళనాడు ఉంది, ఈవెన్ తెలంగాణ ఉంది, ఛత్తీస్గఢ్ కూడా ఉంది. ఛత్తీస్గఢ్ ముఖ్యంగా ఈ తెలంగాణ ఈ రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాష్ట్రాలు. ఇక్కడ గౌతమ్ అదానికి పెద్దగా వివక్ష ఉండదు ఏ పార్టీతో కూడా, అన్ని పార్టీలతో అవసరమైనప్పుడు సో లాబింగ్ చేసుకెళ్ళి శక్తి ఉంటుంది. అదే పరంపరలో సో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎన్ని మాట్లాడినా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆ కాంట్రాక్ట్ అతనితో డీలింగ్ చేసే విధానం అంటే వీళ్ళందరూ కూడా సో అవుట్ రైట్గా ఈ అఫీషియల్స్ ద్వారా అఫీషియల్స్ ముందుకుంటారు. మొత్తం ఇవన్నీ కూడా పొలిటికల్ సిస్టమ్కి వెళ్ళినట్టు మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఇది ఆరోపణలు చేసుకోవడానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 1750 కోట్లు గత వైసీపీ ప్రభుత్వానికి వెళ్ళిందన్నట్టు మాట్లాడడం, దాని ద్వారా చూస్తే మేబీ
దాంట్లో రిపోర్ట్లో కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ నేను అడుగుతా ఉంది, ఇదే టీడీపీ గవర్నమెంట్ కూడా మళ్ళీ ఇప్పుడు మొన్న సో అదాని దగ్గరికి వెళ్ళి సో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి అని చెప్తున్నారంటే, అదాని చేసే ప్రతి పని కూడా, రాహుల్ గాంధీ అన్నట్టు అదాని చేసే ప్రతి పని కూడా టెండర్లు కానీ బిడ్డింగ్ కానీ నయాన భయాన భయపెడతాం, లేదా లంచం ఇవ్వడం, లంచం కూడా లొంగకపోతే సిబిఐ కేసులు పెట్టడం, లేదా ఈడీ కేసులు పెట్టడం, భయపెట్టడం, తీసేసుకోవడం, ఈ వేలో దేశం మొత్తాన్ని కబలించిన పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గంగవరం పోర్టు అలాగే తీసేసుకున్నాడు, కృష్ణపట్నం పోర్టును అలా తీసేసుకున్నాడు. కాబట్టి దేశానికి పెను ప్రమాదం ఎవరంటే ఈ క్రోనీ క్యాపిటలిస్ట్. ఇతనే క్రోనీ క్యాపిటలిస్ట్, దేశానికి పెను ప్రమాదం. సో ఇతని మీద దీని దారులు రావాలి. ఇది ఇంకా చర్చ బాగా వెళ్ళాలి, ఎందుకంటే దేశానికి అత్యంత కీలకమైన అంశం ఇది. ఎందుకంటే ఒక దేశ ప్రధానిగా సో ముఖ్యంగా చెప్పాలంటే మా అరవింద్ కేజ్రీవాల్ మన లాస్ట్ టైం ఒక పార్లమెంట్లో అంటే అసెంబ్లీలో, ఢిల్లీ అసెంబ్లీలో ఈ మాట్లాడిన తర్వాత ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి. మీరు ఒకసారి ఈ వీడియో వింటే మీకు అర్థం అవుతుంది. अडानी में सारा पैसा मैंने कहा कैसे हो सकता है, ये नहीं हो सकता। कहते हैं अडानी के अंदर सारा पैसा मोदी जी का लगा हुआ है, अडानी केवल फ्रंट है, अडानी तो केवल मोदी जी का पैसा मैनेज करता है, मैनेजर है, उसको 10%, 15%, 20%. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ దీని మీద ఢిల్లీ పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడారో, అరవింద్ కేజ్రీవాల్ మీద ఎలక్షన్ తాలూకా నిధులు తీసుకున్నారని ఆ పార్టీ నాయకులు మొత్తాన్ని అరెస్ట్ చేసి ఆ పార్టీని మొత్తాన్ని గల్లంత చేయాలని దేశంలో చూస్తున్నారు. అంటే రెండే రెండు రాజకీయాలు, ఒకటి ఆర్థిక మాఫియాతో బలిసిన రాజకీయాలు, అది నడిపిస్తున్న ఈ అదాని తరహా క్రోనీ క్యాపిటలిస్ట్ రాజకీయాలు, రెండోది సామాన్యులు చేసే రాజకీయాలు. అందుకే మాలాంటి వాళ్ళని సామాన్యులు చేసే రాజకీయాలు వస్తేనే ఈరోజు ఈ చూడులో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే ఆ దమ్ముంది కాబట్టి. ఎందుకంటే రైట్ మహేష్ గారు ఒక్క సెకండ్, మనం అన్నప్రెడ్డి గారి అభిప్రాయం కూడా తీసుకున్నాం దీనికి సంబంధించి. అర్థం అవ్వాల్సింది, ఇది సీరియస్ కేసు. మోడీ ఇక్కడ మాట్లాడినట్టు అరవింద్ కేజ్రీవాల్ గారు అదాని ఫ్రంట్ లైనే, ఎందుకంటే అదాని ఇవన్నీ కూడా చేసే పరిస్థితి ఉండదు. బ్యాక్ ఎండ్ అంతా కూడా మోడీ అంటారు. నేను బ్యాక్ ఎండ్ కూడా మోదీ ఉన్నారని నేను అన్ను, మొత్తం వ్యవస్థ ఉంది. నేనంటే చెప్పాలంటే దీని వెనక ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, ఒక వ్యవస్థ ఉంది. ఇవన్నీ కూడా దేశాన్ని నియంతృత్వం వైపు నెట్టాలంటే మనీ కావాలి. అన్ని వ్యవస్థలని లోపరుచుకొని దేశాన్ని పాత రాచరికం తర్వాత తీసుకెళ్లాలని ఒక విధం. రెండో వైపు వచ్చేకి మతం గురించి మాట్లాడతాం. ప్రజలందరూ కూడా మొన్న ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక మిత్రుని అడిగా, అదాని దేశ సంపదను దోచుకుంటున్నాడు కదంటే, మనోడే మన హిందువే, రేపు పాకిస్తాన్ దిద్దు వచ్చినప్పుడు డబ్బులు తీస్తాడు అంటే వాళ్ళ అమాయకత్వం వాళ్ళని చూస్తే నాకు భయం వేస్తుంది. ఒక్కసారి అన్నప్రెడ్డి గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మహేష్ గారు ఒకసారి అన్నప్రెడ్డి గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎందుకంటే టాపిక్ చాలా పెద్దది, డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే చరిత్రను తవ్వుతున్న కొద్ది ఎక్కువ వస్తూనే ఉంటాయి కాబట్టి. అన్నప్రెడ్డి గారు, సో అంటే అమెరికన్ మీడియా కూడా భారతదేశ మీడియాకు సంబంధించి వాళ్ళ ఒక చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేసింది. భారతదేశంలో ఉన్నటువంటి మీడియా ఎందుకని అదానిని స్పేర్ చేస్తోంది, ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదు అంటే ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి అది స్టేటా, నేషనలా, ఇంటర్నేషనల్ పక్కన పెట్టేస్తే అదానికి సంబంధించి భారతదేశపు మీడియా ఎందుకని మెత్తటి పలుకులు పలుకుతోంది, తప్పు అని ఎందుకు చెప్పట్లేదు అని ప్రశ్నించింది. దానికి ఏం చెప్పాలి సమాధానం? ఇంకా మీ ఛానల్ ఇంకా అదాని కొనలేదా? మీ ఛానల్ బీఆర్కే ఛానల్ ఇంకా అదాని ఆఫర్ ఇవ్వలేదా? ఓకే, ఇప్పటికి దేశంలో ఉన్న 70 నుంచి 80% ఛానల్స్ బీజేపీ లెడ్ కార్పొరేట్ మాఫియాకి సంబంధించినటువంటి 80 to 85%. అదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఛానల్స్ వస్తా ఉన్నాం. మీడియాని బ్లేమ్ చేసే ముందు మీడియాలో యు ఆర్ ఏ జర్నలిస్ట్, బట్ యువర్ కంపెనీ ఈజ్ ఏ మీడియా హౌస్. జర్నలిస్ట్ వ్యూస్ ని మీడియా హౌస్ ఎంతవరకు ప్రతిబింబించేలా వార్తలు చెప్పగలుగుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అదానీ, అంబానీ కార్పొరేటైజేషన్, రాజకీయాలు స్వాతంత్ర పోరాటం సమయంలో కూడా
రాజకీయ పార్టీలకి పత్రికలు ఉండటం అనేది కాశీనాథి విశ్వనాథ గారు నాగేశ్వరరావు గారు అప్పట్లో ఆంధ్రపత్రిక పెట్టారు, లేకపోతే ఇది పెట్టారని చదివినటువంటి రోజుల నుంచి మనం లేటెస్ట్ గా కాంగ్రెస్ మరి హెరాల్డ్ కేసు దగ్గర నుంచి చూసి ఇవాళ రిపబ్లిక్ టీవీ నుంచి మొదలు పెట్టుకుని నేషనల్ మీడియాలోంచి ఆఖరికి ఈటీవీ సైతం ఇవాళ అదానీ అంబానీ చేతుల్లో లేవనేది నిర్వివాదాంశం. వాళ్ళ మీడియా ఎందుకు మాట్లాడలేదు అని మాట్లాడే మనం అంటే ఇక్కడ అమెరికా ఎందుకు ప్రశ్నించడానికి అమెరికా మీడియా ఏమన్నా లాభీ తక్కువ ఉందా అంటే సేమ్ టైం అమెరికన్ మీడియా హౌసెస్ ఆర్ వెరీ బిగ్. బట్ మనలాగా పుట్టకొక్కుల్లాగా వందల కొద్ది మీడియా హౌసులు లేవు, వందల కొద్ది పార్టీలు లేవు, వందల కొద్ది దుకాణాలు లేవు. అంటే ఇప్పుడు మీరు ఇందాక పెద్దలు మనకి పుల్లారావు గారు చెప్పినట్టుగా లెట్ us ట్రై టు స్టిక్ ఆన్ టు ది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఏంటి? అమెరికా వాడు కేసు పెట్టాడు. అమెరికా వాడు ఏం కేసు పెట్టాడు? ఆంధ్రాలో అవినీతి జరిగింది, ఒరిస్సాలో అవినీతి జరిగింది, ఛత్తీస్గఢ్లో అవినీతి జరిగింది అని కేసు పెట్టాడా? కాదు. కానీ మన మీడియా ఏమనుకుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకున్నాడు, లేకపోతే ఛత్తీస్గఢ్ ఆయన ఏం తీసుకున్నాడు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏం తీసుకున్నారు, దీని వెనక మోడీ ఉన్నాడు. అమెరికా పెట్టిన కేసు ఏంటి? ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు తమ ఇన్వెస్టర్లని మోసం చేసి డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్ చేయించినటువంటి యాంగిల్లో తమ ఇన్వెస్టర్ల యాంగిల్. అమెరికన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇందాక మన మిత్రుడు మరి ఆమ్ ఆద్మీ అని చెప్పాడు. అమెరికన్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళు తొందరపడరు. అభియోగం నమోదు చేసే ముందు దే విల్ హ్యావ్ ఏ క్లియర్ పిక్చర్. మనకేంటి వాడు ఇప్పుడు రేపు పొద్దున సోషల్ మీడియా కేసు కానీ ఇవాళ నేను ఎక్కువ మాట్లాడానంటే నా మీద కేసు కడితే రేపు పొద్దున తీసుకెళ్ళి లోపలేస్తాను, నేను పోయి బెయిల్ తెచ్చుకోవాలి, ఆ కేసులో నేను ఉంటానో లేదో అంటే 99% ఆఫ్ ది ఎఫ్ఐఆర్స్ ఆర్ ఫేక్ ఇన్ ఇండియా. అక్కడ 0.1% కూడా లేదు. ఎందుకు లేదు అంటే ఒక ఎఫ్ఐఆర్ కేసు నమోదయ్యే ముందు వాళ్ళు రీసెర్చ్ అన్ని రకాల పూర్తి స్థాయి అభియోగాలు వాళ్ళు తీసుకున్న తర్వాతనే ఒకళ్ళ మీద కేసు పెట్టారు అంటే న్యాయస్థానంలో అది వీగిపోయే అవకాశం లేనటువంటి జ్యుడిషియల్ సిస్టము అమెరికాలో ఉంది. ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాం రాజకీయ నాయకులు, మరి పెద్ద ఆయన క్రోనీ క్యాపిటలిజం అన్నారు, మరి ఇంకొక ఆయన మా పార్టీ మా సామాన్యుల జర్నలిజం అన్నారు. నేను మరి గతంలో నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి జగన్ గారు రాదా తీసుకుంటే తప్పేందనాలా? లేకపోతే అమెరికాలో జరిగినటువంటి ఒక కేసుకు సంబంధించి ఇండియాలో అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు ఛత్తీస్గఢ్ మరి ఉదాహరణలో ఇక్కడ పార్టీలకు సంబంధం లేని రాజకీయం అదానీ అంటే అదానీ ఈజ్ నథింగ్ బట్ ది మోడీ, నథింగ్ బట్ ది అమిత్ షా. ఎందుకు అనే మాట వస్తున్నాం అంటే దేశం కోసం, ధర్మం కోసం మనం మన దేశాన్ని విశ్వగురు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఎవరినైనా కొల్లగట్టగలమని చెప్పగలిగేటువంటి సత్తా నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయానికి ఉన్నదనే విషయాన్ని పడుకుందామా? ఇందాక ఆయన అన్నారు వీడు మా హిందువు కాబట్టి అమెరికాలో క్రిస్టియన్ల డబ్బులు వేసుకొచ్చాడని చెప్పుకుందామా? లేకపోతే ఇంకొక రకంగా అదానీ అంబానీ అదానీ దెబ్బకి అంబానీ కూడా కామైపోయే పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళ మరి 2000 కోట్లు ఆంధ్రాలో ఇచ్చామన్నారు. దాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ మీడియాను చూస్తే నాకు జాలేస్తా ఉంది. అందుకే అమెరికా వాడు అన్నాడు ఆ ఇండియా మీడియా ఏం చేస్తుంది, ఆంధ్ర మీడియా ఏం చేస్తుంది అనే విషయాన్ని 2000 కోట్లు ఆంధ్ర వాడికి ఇచ్చాడా, 2000 కోట్లు ఛత్తీస్గఢ్ వాడికి ఇచ్చాడా, 2000 కోట్లు తెలంగాణ వాడికి ఇవ్వబోతున్నాడా? రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చూసా హిందూలో ఆర్టికల్ ఇదే ఇండిక్టిమెంట్ స్టేట్మెంట్ లో ఆంధ్ర, తెలంగాణ లేదా ఛత్తీస్గఢ్, ఒరిస్సాలకు డబ్బులు ఇచ్చారన్న స్టేట్మెంట్ లోనే చంద్రబాబు నాయుడు గారు మౌనం వహించాలనుకుంటున్నారట. ఈ విషయం మీద మౌనం వహించాలనుకున్నారట. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆయన దగ్గర నుంచి 2000, 3000 ఈయనకు కూడా రావాలి కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆ పార్టీ ఈ పార్టీ అని మనం మాట్లాడట్లా, మౌనం ఎందుకు వహించాలి సార్? మన్ కీ బాత్ పెట్టి విశ్వగురు అదానీ విశ్వగురు, మోడీ తర్వాత మోడీ రాజకీయాల్లో విశ్వగురు అయితే అదానీ విశ్వగురు అని ప్రకటిద్దాం. మన భారతదేశం అమెరికా వాళ్ళని కూడా కొల్లగొట్టే స్థాయికి పెరిగిందని గర్వపడదాం. మనం అమెరికా దుష్ప్రచారాన్ని తిప్పి కొడదాం అనేటువంటి భావన మనలో ఉన్నంత కాలం. ఇంకొకటి చెప్తున్నా మీకు, అమెరికాలో లాబింగ్ కానీ అమెరికాలో ఇటువంటి రిప్రజెంటేషన్ చేయటం కానీ 100% తప్పు కాదు. పెద్దలు పుల్లారావు గారు చెప్పారు, మిగతా మిత్రులు మాట్లాడారు. ఎక్కడా కూడా రాజకీయాలకు తావు లేకుండా మాట్లాడాలంటే కార్పొరేటైజేషన్ ఒకటి, రెండోది సెంట్రలైజేషన్ ఆఫ్ ది కరప్షన్ జరిగింది అంటే భారతదేశంలో 50-60 ఏళ్ల తర్వాత
ఈ సెక్యులరిజం కాన్సెప్ట్ నుంచి మనం ఒక పక్కనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతాం, రెండో పక్కనేమో ఎక్కడి నుంచో వచ్చి అఘోరి విజయవాడ గుంటూరు హైవే మీద తిరుగుతూ ఉంటుంది, దాని గురించి మాట్లాడతాం. రెండో పక్కన వీడు హిందూ అంటాం, మూడో పక్కన వాడు క్రిస్టియన్ అంటాం. ఈ జనాన్ని కన్ఫ్యూజన్ లో పెట్టి దేశాన్ని గుజరాత్ కి సంబంధించిన ఒక 4-5 మంది వ్యక్తుల చేతుల్లో నిర్ద్వందంగా దోచేసుకున్నారనేది వాస్తవం. అతను చెప్పారు ఇందాక మిత్రుడు ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ సిచ్యువేషన్ లో ఈ రకంగా కేజ్రీవాల్ గారు మాట్లాడిన తర్వాతనే మాకు అరెస్ట్ జరిగింది. ఏమో జగన్ మరి ప్రధానమంత్రి గారు వచ్చి ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఈ ప్రాజెక్టు మెగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏంటి, సెంట్రల్ ప్రాజెక్టులా స్టేట్ ప్రాజెక్టులా? సెంట్రల్ ప్రాజెక్టులు సెంట్రల్ అదాని చెప్పిన తర్వాత జగన్ మొదలు పెట్టుకొని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇంకొక కేజ్రీవాల్ దాకా ఎవరైనా అడ్డం తిరిగితే ఇవాళ ఈ దేశంలో బతికేటువంటి అవకాశం ఉందా అని మీ అందరికి అడుగుతా ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఇటువంటి పరిస్థితిని కల్పించింది ఎవరు? 5వ తరగతి పాస్ కాని అద్వానీ, టీ కొట్లో ఛాయ్ కొట్టుకునేటువంటి మోడీ, వీళ్ళందరూ దేశాన్ని పరిపాలిస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందా, అఘోరీ పరిపాలన వస్తుందా? ఏ ఘోరమైన పరిపాలన, అఘోరీ పరిపాలన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా? ఇక్కడ ఏంటంటే మన మీడియా కూడా ఆలోచించే విధానం ఏంటంటే అరే మన ఆంధ్రాలో 2000 కోట్లు ఇచ్చేసాడంట అదానీని అరెస్ట్ చేయాలి. అమెరికాలో కేసుకి అదానీని అరెస్ట్ చేసేది ఏంటండి? అదానీని ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి నీరవ్ మోడీ మొదలు, విజయ్ మాల్యా మొదలు ఇప్పుడు కాదండి. అందుకే ఇందాక ఇన్సిడెంట్ లో 1970లోనే యాండర్సన్ గారిని ఫ్లైట్ ఎక్కించి రాత్రి భోపాల్ నుంచి పంపించినటువంటి కార్పొరేట్లకి ప్రతి కేంద్ర ప్రభుత్వం ప్రతి పార్టీ అనుకూలంగానే వ్యవహరించి వాళ్ళ సొమ్ములు తిన్నంత కాలం వాడి మీద వీడి మీద ఇంకోటి చదువుతున్నా అదాని కేసు ఏమీ కాదు. అమెరికాలో వాళ్ళు ఈయన అరెస్ట్ చేయరు, ఏమీ కాదు, డబ్బులు కట్టుకుంటారు. వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా ఏ దేశ చట్టాలు ఆ దేశాలకు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బు భారతదేశం కొట్టుకొచ్చారన్నారు కదా, భారతదేశం వాళ్ళ సొమ్ము అమెరికాలో. అన్నప్రెడ్డి గారు సమయం కొంచెం మించిపోతుంది కాబట్టి అదే ఇందాకనే చెప్పాను. ఇది ఎలా ఉందంటే ఒక మహాసముద్రాన్ని ఏదో మరచెంబులోకి ఇరికించేసి మాట్లాడేసుకోవాలి అనేటువంటి సబ్జెక్ట్ అయితే ఇది డెఫినెట్ గా కాదు. ఇది దేశ ప్రజలందరికి కూడా తెలియాలి. ఈ రోజు కాకపోతే మళ్ళీ రేపు మాట్లాడుకోవచ్చు, అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు. ఎందుకంటే బీఆర్కే న్యూస్ ఎప్పుడు నిజం వైపు ఉంటుంది. అది అదానీనా అంబానీనా ఇంకొకళ్ళ కాదు, ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. అమెరికా మీడియా అడిగినట్టు ఎందుకు మీరు అదాని గురించి మాట్లాడరు అంటే మేము మాట్లాడుతున్నాం, రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాం. FBI రిపోర్ట్స్ అయితే FBI, స్టేట్ రిపోర్ట్స్ అయితే స్టేట్ రిపోర్ట్స్. ఈరోజు మాట్లాడుతున్నాం, చెప్తున్నాం, ప్రజల ముందు ఉంచుతున్నాం. అంతే తప్ప ఎవరికి అమ్ముడు పోయి ఇంకొకళ్ళకి కొమ్ము కాస్తూ వత్తాసు పలికేటువంటి మీడియా హౌస్గా మేమైతే లేవని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఎటువంటి సందేహం అయితే ఇందులో లేదు. ఇది ప్రస్తుతానికి సశేషం మాత్రమే. ఈ డిబేట్ ఇంకా ముగియలేదు. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. వచ్చేటువంటి సంచికల్లో ఇంకా సంచలన విషయాలు బయట పెట్టబోతున్నాం. ఇది ఈ రోజు వరకు ఉన్నటువంటి ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగువాడి సత్తా. పాల్గొన్నటువంటి అతిథులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు.